కరీంనగర్ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వెళుతున్న ఆర్టీసీ బస్సులో కోడిపుంజు ప్రత్యక్షమైంది. కరీంనగర్ బస్ స్టేషన్లో బస్సు దిగుతున్న ప్రయాణికుడికి పక్క సీట్లో ఎవరో ప్రయాణికుడు మర్చిపోయిన బ్యాగ్ కనిపించింది. దీంతో ఆయన విధి నిర్వహణలో ఉన్న కంట్రోలర్కు సమాచారం అందించారు. దీంతో ఆ బ్యాగ్ను స్వాధీనం చేసుకున్న ఆర్టీసీ సిబ్బంది దానిని విప్పి చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ బ్యాగ్లో పగడ్బందీగా ప్యాక్ చేసిన కోడిపుంజు దర్శనమిచ్చింది. బస్ స్టేషన్ సిబ్బంది దానిని 2వ డిపోకు తరలించి అక్కడ భద్రపరిచారు. 3 రోజుల నుంచి ఆర్టీసీ బస్సులో దొరికిన కోడిపుంజును డిపో అధికారులు జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు. అయితే ఇప్పటికీ ఎవరూ దానికోసం రాకపోవడంతో దానిని వేలం వేసేందుకు నిర్ణయించారు. నిజానికి ఆర్టీసీ బస్సులో ఇలా జంతువులు, కోళ్లు తీసుకువెళ్లడానికి అనుమతి లేదు. ఒకవేళ ఉన్నా దానికి టికెట్ తప్పనిసరి. కనుక రహస్యంగా బ్యాగ్లో ఈ కోడిపుంజు తీసుకువచ్చిన ప్రయాణికుడు జరిమానా చెల్లించక తప్పదు. దీంతో ఈ జరిమానాకు భయపడి ఆయన కోడిపుంజు కోసం వస్తాడో రాడో తెలియని పరిస్థితి. అలాగని దానిని రక్షించకుండా వదిలేలేని దుస్థితి. దీంతో సరైన ఆధారాలతో కోడిపుంజు కోసం వచ్చే ప్రయాణికుడి కోసం ఎదురుచూస్తున్న ఆర్టీసీ సిబ్బంది దానికి మేత వేస్తూ కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఈ కోడిపుంజుని తమకు ఇస్తే ఓ పూట పండగైన చేసుకునే వాళ్లమంటూ డిపోలో విధులకు వచ్చే కండక్టర్లు, డ్రైవర్లు జోకులు వేసుకుంటున్నారు. అయితే రోజులు గడుస్తున్నా పుంజు కోసం ఎవరూ రాకపోవడంతో దానిని వేలం వేయాలని నిర్ణయించారు ఆర్టీసీ అధికారులు. ఈ మేరకు కరీంనగర్ 2 డిపో మేనేజర్ పేరిట పత్రికా ప్రకటన విడుదల చేశారు. కోడిపుంజుకు సంబంధించి కరీంనగర్ బస్ స్టేషన్ ఆవరణలో బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఆసక్తి కలవారు వేలంలో పాల్గొనాలని తెలిపారు.